విత్తువాడు విత్తనములు చల్లుచుండగా ఈ చల్లే క్రమంలో కొన్ని త్రోవ పక్కన పడెను, కొన్ని రాతి నేలను పడెను, కొన్ని ముండ్ల పొదల్లో పడెను, కొన్ని మంచి నేలను పడెను. త్రోవ పక్కన దారి నడిచి నడిచి గట్టిగా ఉండడం వలన ఆ విత్తనములను ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాను. రాతి నెలలో రాళ్ళు ఉండడం వలన అవి మొలవలేకపోయాను, వేరు లోపలికి వెళ్ళలేనందున మొలవలేకపోయాను. ముండ్ల పొదలలో విత్తనాలు ఉన్నప్పటికీ అవి ఎదిగినప్పటికీ ముండ్ల పొదలు వాటిని అణిచివేశాను. మంచి నేల పడిన విత్తనాలు ఏమైనాయో ఇప్పుడు చూద్దాం. చూసారా, మంచి నేలలో మాత్రం దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ, అలాగే వాక్యము ఉన్నవి. ఇది విత్తువాని ఉపమానం. త్రోవ పక్కన నేల, రాతి నేల, ముండ్ల పొదల నేల, మంచి నేల, విత్తువాడు. ఇది విత్తువాని ఉపమానం. ఈ కథ పేరే పారబుల్ ఆఫ్ ద సోయర్. ఇది విత్తువాని ఉపమానము యొక్క కథ, పారబుల్ ఆఫ్ ద సోయర్. ఇది దానికి సంబంధించిన క్రాఫ్ట్ వర్క్. సో జాగ్రత్తగా చూస్తే కనుక ఇది త్రోవ పక్కన నేల, ఇదంతా మంచి నేల. ఇది రాతి నేల, ఇది ముండ్ల పొదల నేల. రాతి నేల, మంచి నేల, త్రోవ పక్కన నేల. త్రోవ పక్కన నేల, విత్తువాడు. ఏంటి అనే అనే చెప్పారు, 4 నేల గురించి చెప్పారు కదా. ఇది 4 వరకు ఏం చెప్పారు. ఇదేంటి ఇటేముందంటే ఇటేముందంటే రాతి నేల ఉందన్నమాట. ఇప్పుడు ఎంత ఇదంతా ఒక నేల అనుకోండి. ఇప్పుడు రైతు ఎలా వేస్తాడు? ఇప్పుడు నేను రైతులా ఉన్నాను అసలు. ఇదిగోండి ఇలా వేసాను అనుకోండి, ఎటువంటి ఇదిగోండి అలా వేసాం అనుకోండి. ఒక పక్కన ఎటువంటి అటు రాతి నేల ఉందనుకోండి, రాతి నేలలో కొనుక్కోండి. అప్పుడు ఇంకెలా ఎలా వేస్తారు? ఇలా వేస్తారు, సరేనా? ఇలా వేసినప్పుడు ఎటువంటి కొన్ని ఎక్కడ బండి, కొన్ని ఇక్కడ త్రోవ పక్కన బండి, కొన్ని ఎక్కడ బండి రాతి నేలలో బండి, కొన్ని ఎక్కడ బండి ఏంటి ముండ్ల పొదల నేలలో బండి అనమాట. అప్పుడు ఏంటి మరి ఇక్కడ బండి మొలుస్తాయా? మట్టి లేదు కాబట్టి ఇక్కడ మొలవు. ఇక్కడ రాళ్ళల్లో బండి మొలుస్తాయా? రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఎండ వేసినప్పుడు ఏమైతే ఎండపోయి మొలవు అనమాట. ఇక్కడేంటి ముండ్ల పొదల నేలలో పడినప్పుడు అది ఎదుగుతాయి, కానీ ఏమంట వస్తే ముళ్ళు అడ్డు రావడం వల్ల ఎదగవు అనమాట. అప్పుడు ఇంకెక్కడ ఫోర్స్ సాయిల్ ఏం చెప్పారు అన్నయ్య? మంచి నేల అనమాట. మంచి నేల ఎక్కడ చూపిండి. అదే మంచి నేల. నేను
ఇప్పుడు అందరు నేల చూసారా? ఇప్పుడు ఇంకో ఇవన్నీ చూసారా? ఇప్పుడు ఒక్కొక్క నేల గురించి నేను చెప్తాను. మళ్ళీ చెప్పమండి ఏంటంటే విత్తనం వేశారు కదా, ఫస్ట్ ఇది పక్కన పెడదాం. ఓకే, ఒక్క నిమిషం అందరూ చూడండి. మంచి నేలలో మన యేసయ్య ఉన్నారు లేదో చూద్దామా? అదిగో చూడండి. ఇదేంటి నేల ఏంటి? మంచి నేల ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. యేసయ్య ఉండాలంటే మనం రోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, వాక్యం నేర్చుకోవాలి. అంటే ఇవన్నీ చేస్తే యేసయ్య మనకి ఇష్టంగా ఉంటాం. యేసయ్య చెప్పండి, చూడండి నాకు వెళ్ళి. యేసయ్య మనకి ఇష్టంగా ఉండాలంటే ఏమేం చేయాలి చెప్పండి మళ్ళీ. మాడాలి, ఏదైనా చిన్న దొంగతనం చేయాలి, ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడాలి. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? నిలబడుకోకుండా పడిపోతూ ఉంటాం. తీసేసుకోవాలి. ఎక్కడ ఎదగలేము. మనం కొంచెం బాగానే ఉన్నట్లు ఉంటాం, సండే స్కూల్కి వస్తా ఉన్నట్లు ఉంటాం, వర్క్లు చేస్తున్నాం కదా, మేము బాగానే పోస్ట్ చేస్తున్నాం కదా అనుకుంటాం. ఎక్కడ లేదు, ఇక్కడ ఉందా? చెప్పండి, మంచినీళ్ళు ఎవరున్నారు? అన్నారు. పరిశుద్ధాత్మ ఉంది. బైబిల్ లేదంట్రా? బైబిల్ కూడా ఉంటది అసలు. యాక్చువల్ గా బైబిల్ అంటేనే దేవుని వాక్యం, దేవుడే బైబిల్. ఈ మంచి నేలలో విత్తబడిన విత్తనం లాగా ఉండాలి. ఇక్కడ ఏమైనా కనబడుతున్నాయి మీకు? రాళ్ళు ఉన్నాయా? ముళ్ళు ఉన్నాయా? ఏమన్నా ఉందా? అంతా ఎలా ఉంది? క్లీన్ గా ఉంది. మన హార్ట్ కూడా ఎలా ఉండాలి? క్లీన్ గా ఉండాలి. ఏం ఉంచుకోకూడదు మనలో. ఇవన్నీ తీసేసుకోవాలి. ఇక్కడ ఎదక్కోకుండా మనలో ఇవన్నీ ఉన్నాయి కదా, అబద్ధాలు, దొంగతనాలు, ఇంకే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఓకేనా? అవన్నీ తీసేసుకొని ఇక్కడే మనం సరి చేసుకుంటే దీని లోపల ఏమీ లేవు. ఈ మంచి నేలను విత్తబడిన హృదయం లాగా మన హృదయం కూడా ఉంటుంది. మరి ఈ హృదయంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? 100 రెట్లు వాళ్ళు ఎలా ఉంటారంట? ఫలించేవారుగా ఉంటారు. కాపరి ఎలా తెచ్చుకున్నాడు, ఆ గొర్రెపిల్ల ఎంత బాధపడింది, దాన్ని పోగొట్టుకున్నందుకు కాపరి ఎంత బాధపడ్డాడు అనేది ఒక సాంగ్. ఓకేనా? మలయాళం సాంగ్.